హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో మనం చేసుకోబోతున్నాము ఓకే నీట్ 2025 కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక క్లియర్ ఐడియా తీసుకోబోతున్నాము. సో మీ అందరూ ఆల్రెడీ నీట్ 2025 ఎగ్జామ్ కంప్లీట్ చేశారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ షుడ్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. మీకు రాబోయే కొన్ని రోజుల్లోని రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఒక ఐడియా ఉండాలి. సో జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం నేను మీకు ఇస్తాను ఒక క్లియర్ ఐడియా. మీరు ఫస్ట్ సపోజ్ ఒక ఆంధ్ర స్టూడెంట్ అయితే ఆంధ్ర స్టేట్లో ఎలా ఉంటుంది, తెలంగాణ స్టూడెంట్ అయితే తెలంగాణ స్టేట్లో ఎలా ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ కూడా మీరు అటెండ్ అవుతున్నారు అంటే దీంట్లో అయితే మనకి 15% కోటా సీట్స్ ఉంటాయో ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక బ్రీఫ్ ఐడియా, లైట్గా ఒక ఐడియా మీకు ఇస్తాను. ఒకసారి మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా డీటెయిల్డ్గా మనం ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో అన్నిటికన్నా ఫస్ట్ నేను తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, చూడండి అన్న, తెలంగాణలోని ప్రతిసారి మీకు వెదర్ ఆంధ్ర ఉండి తెలంగాణ ఉండి రిజల్ట్స్ వచ్చిన ఒక 1 month లోపు మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎప్పుడు స్టార్ట్ అవ్వు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ సమ్ టైమ్స్ 2 to 3 weeks, ఒక 15 to 20 days అయినా పడుతూ ఉంటుంది. మాక్సిమం 1 month, దానికన్నా లేట్ చేయరు. సో 15 to 20 days మీరు మినిమం పెట్టుకోవచ్చు మైండ్లోని. అప్పుడప్పుడు చాలా త్వరగా కూడా స్టార్ట్ చేసేస్తుంటారు. సో యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఫర్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మనకి తెలంగాణలో వచ్చేసి KNRUHS, ఓకే, KNRUHS వెబ్సైట్ ఏదైతే ఉందో మీకు తెలుసు కదా. ఓకే, ఈ KNRUHS వెబ్సైట్ ఏదైతే ఉందో, ఓకే, దీంట్లో వచ్చేసి కాళోజీ నారాయణరావు ఓకే యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ యాక్చువల్గాను మీకు ఇక్కడ మీకు యాక్చువల్గా పూర్తిగా మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు ఓకే 3/8/2024కి స్టార్ట్ అయిపోయాయి రిజిస్ట్రేషన్స్. 3rd Augustకి వెళ్ళి స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? సో ఈసారి ఇంకొంచెం అర్లీగానే స్టార్ట్ అవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, అబ్బో ఇంకా ఆగస్ట్ వరకు ఉంటుందని టెన్షన్ లేదు, ఇంకొంచెం అర్లీగానే స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కౌన్సిలింగ్ ది ప్రాసెస్లో ఏమవుతుందో చెప్తాను చూడండి. మెయిన్ ఏంటంటే మీకు ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో మీకు అప్లోడ్ చేయమంటారు. దానికి ఒక వెబ్సైట్ ఇస్తారు, tsmedadm.tsche.in. ఓకే, దానికి మీకు పూర్తిగా ఒక 15 days టైం ఇస్తారు. 15 days కూడా అనలేము, ఒక 10 days టైం ఇస్తారు అంతే వాళ్ళు. అంటే రాగానే ఒక 10 days లోపు మీరు వెంటనే అన్ని ఫిల్ చేయాలి. ఓకే, ఇంకా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ అంటారా, మీ నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ ఉంచారో కేటగిరీస్ సేమ్ మీది ఏదైతే యాక్చువల్గా రీసెంట్ 12th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉన్నదో, ఓకే, 10th క్లాస్ మార్క్ షీట్, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్స్, ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోది, సిగ్నేచరు, ఇవన్నీ ఏవైతే ఆల్రెడీ మీ దగ్గర ఉండేవో అవన్నీ యాజ్ యూజువల్ అలా ఉంటాయి. సో అది కాకుండా మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే వాటి సర్టిఫికేట్స్ కూడా మీరు ఉంచవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సపరేటు, అలా అందరికీ సపరేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అది సేమ్ అవే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గానే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏంటో తెలుసా, అంటే మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ చూసి అప్పుడు వాళ్ళు వాటితో ఒక లిస్ట్ ఇస్తారు. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ మనకి పర్సెంటైల్ కట్ ఆఫ్స్ ఇస్తారు. మీ అందరికీ గుర్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి పర్సెంటైల్ కట్ ఆఫ్స్ వచ్చాయి. ఆ పర్సెంటైల్ కట్ ఆఫ్స్ బేసిస్ మీద మీకు యాక్చువల్గా మొత్తం సీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఐ థింక్ ఇక్కడ పర్సెంటైల్ కట్ ఆఫ్ గురించి ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఏవైతే పర్సెంటైల్ కట్ ఆఫ్స్ వస్తాయో, అంటే ఇంత 127 157 మార్క్స్ ఇంత పర్సెంటైల్ ఉంటుంది, 50th 45th పర్సెంటైల్ ఉంటుంది కదా ఓసీ స్టూడెంట్స్కి 50th, అదే మనకి SC ST OBCకి 45th ఉంటుంది. సో ఆ పర్సెంటైల్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్సెంటైల్ బేసిస్ మీద మీకు మీరు క్వాలిఫై అయ్యారో లేదో మీకు తెలుస్తుంది. సో మీరు క్వాలిఫై అయితేనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఫర్ MBBS అండ్ BDS, ఇంపార్టెంట్ ఇది. ఓకే, అది. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు. మీరు డైరెక్ట్గా ఏం విజిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్గా ఎలా నడుస్తుందో, ఓకే, ఆంధ్ర EAP సెట్ ఏదైతే మొత్తం కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉందో అక్కడ వాళ్ళు డీటెయిల్గా చెప్పారు. ఓకే, సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో మీకు తెలంగాణలో కూడా అప్లై అవుతుంది. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, పెద్దగా చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ టైం నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ చెక్ చేసుకొని లింక్ ఇస్తారు. ఆ లింక్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం అప్లికేషన్ ఫామ్ రిజిస్టర్ చేసుకొని డబ్బులు పే చేయాలి. పే చేసిన తర్వాత మీది మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు రావాలి. ఫర్ సపోజ్ మెరిట్ లిస్ట్లో మీ పేరు రాలేదంటే మీ డాక్యుమెంట్స్ సరిగ్గా వెరిఫై అవ్వలేదు. సో దానికి అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఈ ఈమెయిల్ ఐడికి మాకు డాక్యుమెంట్స్ మళ్ళీ సెండ్ చేయండి అంటారు. అప్పుడప్పుడు ఏంటంటారు, మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు డాక్యుమెంట్స్, ఎవరైతే చేయలేపారో ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తారు. సో దెర్ ఇస్ అ సెకండ్ ఆప్షన్ లైక్ దట్ యాజ్ వెల్. సో అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి.
అలా అయితే మీరు అప్లోడ్ చేస్తారు. వన్స్ దట్ ఈస్ డన్, మీరు వెబ్ ఆప్షన్స్ మీకు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని. ఈ మెరిట్ లిస్ట్ లో మీ పేరు వస్తే సీట్ వచ్చినట్టు కాదు, మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అని అర్థం. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్ కి ఒకసారి మెరిట్ లిస్ట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే మీకు వెంటనే వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తారు. వెబ్ ఆప్షన్స్ లో మీరు కావాల్సిన కాలేజు ఓకే ఏదైతే ఉందో ప్రియారిటీ ఆర్డర్ గా మీరు పెట్టుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రియారిటీ ఆర్డర్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటున్నారో అప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవడం స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ కంప్లీషన్కి వస్తుంది. ఈ ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్స్ లాక్ అయిపోతాయి, ఫుల్ అయిపోతుంది. వన్స్ ద వెబ్ ఆప్షన్స్ ఇస్ డన్, ఇంకా ఈ స్టెప్ లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంది, ఇది ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది అంటే కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను చెప్పేసిస్తాను. ఓకే సరే రైట్. సో వన్స్ దట్ ఈస్ డన్, ఒకసారి అది అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఫ్రీజింగ్ అవుతాయి ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ వన్ టైం ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు యాక్చువల్ గాను. ఓకే, అలాట్ అయ్యిందా లేదా అన్నది. సీట్ అలాట్ అయ్యాయి అంటే రెండు విషయాలు ఉన్నాయి. అలాట్ అయిన తర్వాత మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, నంబర్ 1 అలాట్ అయ్యింది కానీ మీరు జాయిన్ అవ్వకపోవచ్చు, లేదు అంటే అలాటే అవ్వలేదు. ఇప్పుడు ఈ 3 సినారియోస్ లో విషయం ఏమిటో చూడండి. ఫర్ సపోజ్ మీరు అలాట్ అయ్యి జాయిన్ అయినా కూడా మీరు phase 2కి ఎలిజిబుల్. ఓకే, దాని తర్వాత అలాట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీకు సీట్ అలాట్ అయిపోయింది, సో మీరు రిపోర్ట్ చేయలేదు, మీరు యాక్చువల్గా వెళ్ళి రిపోర్ట్ చేయలేదు. సో రిపోర్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇప్పుడున్న సీటు పోతుంది, అది కాకుండా ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ లో కూడా మీరు ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ రిపోర్ట్ వన్స్ యు ఆర్ అలాటెడ్ ఎ సీట్, ఆర్ అట్లీస్ట్ ఇన్ఫార్మ్. ఏదో ఒకటి చేయాలి, మీరు యాక్షన్ తీసుకోవాలి. నాకు అలాట్ అయింది, నాకు ఆ సీట్ వద్దులే, ఇప్పుడు ఊరుకుందాం, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో చూసుకుందాం, సెకండ్ ఫేజ్ లో నాకు ఇంకా మంచి సీట్ వస్తుందేమో, ఈ సీట్ నాకు వద్దు, ఈ కాలేజ్ నాకు వద్దని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకోరు, వాళ్ళు మీకు వేరే ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ లో కూడా స్టాప్ చేసేస్తారు. సో రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్ చేసి మీరు జాయిన్ అయిపోతే ఆ సీట్ని మీరు రిటైన్ చేసుకొని phase 2కి వెళ్ళొచ్చు. లేదు మీకు అలాటే అవ్వలేదు అనుకోండి, పర్వాలేదు, అయినా కూడా మీరు phase 2కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది అంటే phase 2 వస్తుంది. phase 2లో వచ్చేసి మనకి చూడండి, రిటైన్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ phase 1 రిపోర్టెడ్ సీట్. సో మీరు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్టెడ్ టు రిటైన్ ఇన్ phase 1 సీట్. ఓకే, మీరు ఏం చేశారంటే యాక్చువల్ గాను ఏదైతే phase 1 సీట్ వచ్చిందో అది మీరు రిటైన్ చేసుకున్నారు, అక్కడే కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నారు. ఓకే, సో దాని తర్వాత మీకు ఆప్షన్ ఇస్తారు, మీరు రిటైన్ చేద్దాం అనుకుంటున్నారా, నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు. లేదు నేను ఇక్కడే రిటైన్ అయిపోతానంటే సరైన అక్కడే ఆపేస్తారు. లేదు నేను ఎగ్జిట్ అయిపోతాను, నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్తానంటే మీకు ఆ సీట్ పోయి ఇంకొక సీట్ వస్తుంది. ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు సెకండ్ రౌండ్కి ఎప్పుడైతే వెళ్తున్నారో మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ సెకండ్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి ఇంకొక కాలేజ్లోని, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ పోతుంది, సింపుల్. అదే మీకు ఫర్ సపోజ్ సెకండ్ రౌండ్ లో ఏ సీటు రాలేదు, అనవసరంగా మీరు వెళ్ళానని ఫీల్ అవ్వక్కల, ఫస్ట్ రౌండ్ సీట్ అలాగే రిటైన్ అయిపోతుంది. అర్థమైందా మీకు ఈ విషయం? ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్ అలాట్మెంట్ అయిపోయింది, అయినా కూడా ఒకసారి సెకండ్ రౌండ్ ట్రై చేసి చూద్దామని మీరు అనుకున్నారు, ట్రై చేశారు, మీకు ఫర్ సపోజ్ సెకండ్ రౌండ్ లో సీట్ వచ్చింది అనుకోండి ఇంకొక దగ్గర, మీరు పెట్టినట్టు ఫస్ట్ రౌండ్ లో వచ్చింది పోతుంది. ఫస్ట్ రౌండ్ ఫర్ సపోజ్ సెకండ్ రౌండ్ లోని సీట్ ఏమి అలాటే అవ్వలేదు అనుకోండి, ఏం సీట్లు లేవు, సో ఫస్ట్ రౌండ్ లో ఉన్న సీట్ మీకు అలాగే ఉంచేస్తారు, వాళ్ళు తీసి పారేరు దాన్ని. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అదే వాళ్ళు ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ కాదంటే బేసిక్ గాను ఇప్పుడు కావాలంటే తీసుకోవడం, అక్కర్లేదంటే అక్కర్లేదని చెప్పేయాలి. సో దట్ మీరు నెక్స్ట్ రౌండ్కి అప్పుడే వెళ్ళి ఎలిజిబుల్ అవుతారు, రిపోర్ట్ చేయాలి, అది వాళ్ళు ఇక్కడ అంటున్నారు. సో ఆప్టెడ్ టు ఎగ్జిట్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్, వద్దని చెప్పేసుకున్నారు, వదిలే, మరి ఫర్దర్ ఫేజెస్ లో మీకు ఉండదు. ఓకే, రిటైన్డ్ అండ్ ఆప్టెడ్ టు ఎగ్జిట్, అప్పుడైనాను నాట్ ఆప్టెడ్ ఆర్ రిటైన్, ఇవే అన్ని వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా లాస్ట్ ఫేజ్ మాపప్ ఫేజ్ వస్తుంది ఇంకా. ఓకే, సేమ్ అలాగే నడుస్తుంది. ఓకే, ఇలాంతా మీకు ఇదే ప్రాసెస్ అంతా మొత్తం మేనేజ్మెంట్ phase 1, మేనేజ్మెంట్ phase 2 ఇవన్నీ అవుతూనే ఉంటాయి. లాస్ట్ లో స్ట్రే వేకెన్సీ ఉంటుంది, ఆ స్ట్రే వేకెన్సీలో అయితే మీకు అసలు టైమే ఇయ్యరు. ఓకే, ఇక్కడే సీట్ ఇస్తాం, ఇక్కడే డబ్బులు కట్టండి అంటారు, డీడీ తీసుకొని రమ్మంటారు. ఓకే, ఒకసారి డీడీ తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు డబ్బులు కట్టాలి, అక్కడే క్లియర్ అయిపోతుంది మీకు సీట్ వస్తుందో లేదో. The same process will repeat for the all India counseling process. ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ లో మెయిన్ ఏంటంటే మీకు వెబ్సైట్ మారుతుంది. ఇప్పుడు మీకు మనకు ఆంధ్రాలో అయితే NTRHS వెబ్సైట్, డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉన్నదో అక్కడ మీకు జరుగుతుంది. ఓకే, కౌన్సిలింగ్ ఆ వెబ్సైట్ లో సేమ్ ఇదే ప్రొసీజర్, అక్కడ కూడా మీకు అదే టైంలో ఆల్మోస్ట్ ఆగస్ట్ టైంలోనే వచ్చింది లాస్ట్ టైం. ఇక్కడ 8th అంటే అక్కడ 17th ఆగస్ట్కి వచ్చింది, అంతే తేడా. సో మీకు సేమ్ టైంలోనే మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత సేమ్ అదే మీరు రిజిస్టర్ చేసుకుంటారు, అప్లై చేస్తారు, ఫిల్ చేస్తారు ఫామ్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు, మెరిట్ లిస్ట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మాపప్ ఫేజ్. అది సేమ్. మాపప్ ఫేజ్ లో మీకు వెబ్ ఆప్షన్స్ ఏమి ఉండవు ఇంకా, ఎందుకంటే అంటే మాపప్ లేదంటే స్ట్రే రౌండ్ అంటారు. అంటే ఏంటి, కొన్ని సీట్లు మిగిలిపోయాయి అనమాట. మోస్ట్ ఆఫ్ దోస్ సీట్స్ ఆర్ మేనేజ్మెంట్ లెవెల్ సీట్స్.
అంటే ఏంటి, మీకు అక్కడ డబ్బులు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్ దట్ నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉన్నది విత్ రెస్పెక్ట్ టు ద ఫీ స్ట్రక్చర్స్ ఏవైతే మీకు ఉంటాయో. ఓకే, లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2024-25తో సంబంధించి మీ ఫీజు ఎంత ఉండేదో ఒక క్లియర్ లుక్ ఇచ్చుకున్నారండి. గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటికీ ఫీజు ఏదైతే ఉన్నదో 15,000 ఉండేది పర్ ఇయర్. ఇది పర్ ఇయర్ మొత్తం ఎంబీబీఎస్ అంతటికి. అదే మనకి కొత్తగా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ వచ్చాయి. దాంట్లో కేటగిరీ ఏకి 15,000, సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో 12 lakhs, ఎన్ఆర్ఐ కేటగిరీలో 20 lakhs. సో ఇందులో మనకి కొత్తగా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ యాడ్ అయ్యాయి కదా, దాంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇంకా ఎన్ఆర్ఐ కేటగిరీస్ కూడా వాళ్ళు ప్లేస్ చేశారు కొత్తగా. ఓకే, అది. దాని తర్వాత అన్ని గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్లో అయితే 9,000, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఏదైతే ఎస్వీఎంఎస్ తిరుపతిలో వస్తుంది అది. ఓకే, అక్కడ మాత్రం 60,000 అవుతుంది. అదే ఎన్ఆర్ఐ సీట్ అయితే 25 lakhs అవుతుంది పర్ ఇయర్. ఓకే, అది. గోయింగ్ ఫర్దర్ మనకి కేటగిరీ ఏవైతే యాక్చువల్ గాను కేటగిరీ ఏ సీట్ ఉందో, అంటే కాంపిటెంట్ అథారిటీ గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ఫస్ట్ కేటగిరీ అంటే ప్రైవేట్ సీట్ ఫస్ట్ కేటగిరీ ఏదైతే వస్తుందో, అన్ని ప్రైవేట్ కాలేజెస్ నాన్ మైనారిటీ కాలేజెస్ అన్ని వస్తాయి ఇందులోని. ఓకే, ఇక్కడ కేటగిరీ సీట్ వచ్చేసి 16,500. ఇది ఇంకా పర్వాలేదు. మేనేజ్మెంట్ సీట్ వస్తుంది కేటగిరీ బి, అక్కడ వచ్చేసి పర్ ఇయర్ 13,20,000 మ్యాండేటెడ్, ఇంత ఫిక్స్డ్ గా పెట్టేశారు. ఓకే, కేటగిరీ సి వచ్చేసి 39 lakh, ఇక్కడ వీళ్ళు సరిగ్గా కామా పెట్టాలి, ఇది 39,60,000 యాక్చువల్గా రాంగ్ రాశారు, 39,60,000 అది. అదే బీడిఎస్కి అయితే కాంపిటెంట్ అథారిటీ 14,300, కేటగిరీ బి 4.4 lakhs, కేటగిరీ సి 13.2 lakhs. ఓకే, అది. సో ఇది యాక్చువల్ గాను మీవి ఏవైతే ఫీ స్ట్రక్చర్లు ఉన్నాయో ఆంధ్రాలోని. తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. ఒకసారి నాకు దాని డేటా వచ్చిన తర్వాత అది కూడా నేను మీకు చెప్పేసేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెసెస్ మాట్లాడామో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫర్ ద ఇండివిజువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అంటే మనకి ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్స్కి ఆంధ్రాలోని, తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి తెలంగాణలోని ఫుల్ రిజర్వేషన్స్ ఉంటాయి. బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి లాస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక తెలంగాణ స్టూడెంట్ మీరు ఆంధ్రాకి వెళ్తున్నారు, అక్కడ కౌన్సిలింగ్ లో అటెండ్ అవడానికి మీకు లాస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్స్ కి హైయెస్ట్ ప్రియారిటీ, 85% ప్రియారిటీ వాడికి ఉంటుంది, మిగతా 15% నాన్ లోకల్స్ కి ఉంటుంది. ఓకే, అది. ఆ 15% లో వాళ్ళు ఆల్ ఇండియా కోటా కూడా వేస్తారు. సో 85% సీట్స్ లోకల్స్ కి. మీరు తెలంగాణలో ఉన్నారనుకోండి, అదే మీరు ఒక తెలంగాణ స్టూడెంట్. ఓకే, సో మీరు తెలంగాణలోనే అప్లై చేశారంటే ఆ 85% సీట్స్ లోని మీకు యాక్చువల్ గా ప్లేస్ ఉంటుంది. సో అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మీ స్టేట్ లో మీ స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఫర్ సపోజ్ మీకు ఏమైనా డామిసైల్ లేదంటే యాక్చువల్ గాను సిటిజన్ అంటే మీకు ఏంటది డామిసైల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ఓకే, నాది యాక్చువల్గా ఈ స్టేట్ లో డామిసైల్ ఉంది, ఇక్కడ ఉందని, దాంతో సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉందంటే క్లారిఫై చేద్దాం, కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, అది. నేను ఇక్కడ ఉంటున్నాను, యాక్చువల్గా నేను అక్కడ చేద్దాం అనుకుంటున్నాను కౌన్సిలింగ్ అటెండ్, అక్కడ ఉన్నాను కానీ ఇక్కడ కౌన్సిలింగ్ అటెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ every medical college, okay, has the actually responsibility to contribute 15% of its seats టు ఆల్ ఇండియా కోటా. సో ఈ ఆల్ ఇండియా కోటా ఓకే మనది ఏదైతే యాక్చువల్గా ఎంసీసీ ఉన్నదో ఓకే ఆ ఎంసీసీ వాళ్ళు యాక్చువల్గా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందంటే మొత్తం ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న 15% సీట్లు వెదర్ డీమ్డ్ అవనండి, ప్రైవేట్ అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ ఏది అవనండి, గవర్నమెంట్ అవనండి, అన్ని కాలేజీలు ఇందులో వచ్చేస్తాయి. ఇందులో మీకు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా సీట్లు దొరకచ్చు. సో ఇక్కడ నేను తెలంగాణలో చదువుతాను, ఆంధ్రలో చదువుతాను అవ్వదు, ఎక్కడైనా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. యూ షుడ్ బి రెడీ టు గో దేర్ ఇఫ్ యూ ఆర్ అటెండింగ్ హియర్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది రౌండ్ 1, రౌండ్ 2 స్టే రౌండ్లో. నేను ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అవి ఉంటాయి మీకు. ఓకేనా, అది. సో లాస్ట్ రౌండ్స్ లో ఉన్నప్పుడు మాత్రం మీకు స్టే వేకెన్సీ రౌండ్ ఉన్నప్పుడు సేమ్ మీరు పర్సనల్ గా వెళ్ళాలి ఉంటుంది. సేమ్ అయితే నేను అలాగే చెప్పాను. సో అదే రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజ్ అన్ని చేస్తారు. ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ రౌండ్ కావాలనుకున్నారనుకోండి రిపోర్ట్ చేయాలి. మీరు రిపోర్ట్ చేయలేదా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి మీరు ఏం చేయొచ్చు, రౌండ్ 2కి వెళ్ళిపోవచ్చు. రౌండ్ 2కి వెళ్తే మీకు యాక్చువల్ గాను రౌండ్ 1 ఏదైతే చాయిస్ ఉందో పూర్తిగా వాయిడ్ అయిపోతుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ అప్గ్రేడెడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలీవ్ ఫ్రమ్ రౌండ్ 1 అండ్ జాయిన్ టు రౌండ్ 2. ఓకే, సీట్ అలాటెడ్ బట్ నాట్ రిపోర్టెడ్, సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి ఫోర్ఫీటెడ్. అదే సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అయిపోతుంది మీకు. ఇక్కడ మనకి కొంచెం ఐ థింక్ చేంజెస్ ఉంటాయి. ఓకే, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇంకా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రౌండ్ 1 చాయిసెస్ విల్ బి ట్రీటెడ్ డన్ అండ్ వైల్డ్. అక్కడ ఏంటంటే మీరు పాతది ఏదైతే యాక్చువల్గా రౌండ్ ఉందో చూడండి, ఆఫ్టర్ రౌండ్ 1 ఎండ్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఫర్ రౌండ్ 2, న్యూ క్యాండిడేట్స్ అండ్ ఫ్రీ ఎగ్జిట్ క్యాండిడేట్స్
ఆర్ ఎలిజిబుల్. ఆల్రెడీ రిజిస్టర్డ్, నేను నాట్ రిజిస్టర్ అగైన్. ఆల్రెడీ మీరు రౌండ్ 1లో చేస్తే రౌండ్ 2లో చేయక్కర్లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒకసారి మీరు రౌండ్ 1 అయిపోయింది, మీరు వద్దనుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఆ సీట్స్ అన్ని మేట్రిక్స్లోకి వెళ్ళిపోతాయి. సో మీరు వద్దనుకుంటే మాత్రం అది మీరు రీటైన్ చేసుకోలేరు, పోతుంది ఇక చేతిలో నుంచి. ఇంకా అది మళ్ళీ రౌండ్ 2లో దొరుకుతుంది, లేదంటే లేదు. కానీ మనకి ఆంధ్ర తెలంగాణలో అలా కాదు. అట్లీస్ట్ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే మనం రీటైన్ చేసుకోవచ్చు పాత. అది దొరకలేదంటే మళ్ళీ కొత్త రౌండ్లో దొరుకుతుంది అది. సో దిస్ ఇస్ సంథింగ్. బట్ ప్రిఫరబుల్లీ నేనైతే అంటాను, మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి మీకు ఫస్ట్ సీట్ వచ్చిందంటే మాత్రం అనవసరంగా రిస్కులు చేసుకోకుండా వచ్చిన సీట్ కాలకద్దుకొని తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఏం జరుగుతుందో మనకే తెలియదు. దాని తర్వాత మనల్ని బ్లేమ్ చేస్తారు, మేమేం చేయలేం, అదంతా జరిగిపోయిందంతే, మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోలేదు అంటారు. అది. సో అవన్నీ రిస్క్లు ఎందుకు, మనకి వస్తే మాత్రం గ్యారంటీ ఫస్ట్ రౌండ్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మళ్ళీ ఇంకా ఏమైనా ఇలాంటి పర్టికులర్ టాపిక్స్ మీద మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి మొత్తం ప్రొసీజర్ మీద, వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంత ఏ కాలేజెస్కి ఎంత ఫీజు ఉంటుంది, అన్నీ మీకు డీటెయిల్గా కావాలంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ లెట్ యూ నో. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ సెషన్తో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్.